దేవుని బిడ్డలారా, భూమి మీద అటు ఇటు తిరుగుతున్నటువంటి అపవాది ఎంత ఐక్యంగా కలుసున్న భార్యాభర్తలను కూడా పాడు చేస్తాడు. ఎంత కలిసున్న అన్నదమ్ముల యొక్క ఆత్మీయత పాడు చేస్తాడు. ఎంత కలిసున్న సంఘము సహవాసాల యొక్క పరిస్థితులను దెబ్బ కొడతాడు. అందుకే సంఘాల్లో కానీ కుటుంబాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఉపవాసపు అనుభవాలు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉపవాసపు అనుభవాలు ఏం చేస్తాయంటే, వారములో ఒక్కమారు కొన్ని గంటలను ఉపవాసం ఉంటే ఆ వారమంతా అపవాది ప్రభావాన్ని ఈ ఉపవాస ప్రార్థన కొట్టివేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నెలలో కొన్ని రోజులను ఉపవాసం ఉంటే ఆ నెలంతా కూడా నీకు క్షేమం కలుగుతుంది. సంవత్సరంలో 40 రోజులు లేదా 21 రోజు లేదా 7 రోజులు లేకపోతే 3 రోజులు నీకు దేవుడు ఆరోగ్యము కల్పించిన కొలది నువ్వు ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేయగలిగినట్లయితే, నువ్వెంత దేవునితో సహవాసం చేస్తావో అంత అపవాది ప్రభావం నీ కుటుంబం మీద ఉండదు. చెప్పండి ఒకసారి. తల